ఇప్పుడు యూట్యూబ్లో పరిస్థితి ఎలా ఉందంటే పనికిరాని వీడియోలు పెడితేనేమో దానికి లైక్స్ వస్తాయి, కామెంట్ చేస్తారు. వీడియోని కూడా పూర్తిగా చూసి దాన్ని కామెంట్ చేసి వెళ్ళకుండా అయితే అస్సలు ఉండరు. అదే పనికి వచ్చే వీడియో పెట్టాము అంటే కనుక దానికి వీడియోని పూర్తిగా చూడడం కాదు కదా, దాన్ని వెంటనే స్కిప్ చేసేస్తారు. మరి ఎందుకు అర్థం అవ్వట్లేదు. సర్లే యూట్యూబ్ గోల్ ఎప్పుడూ ఉండేదే, కానీ ఇంకా వీడియో విషయానికి వస్తే కనుక ఎక్కడికక్క వెళ్తున్నారా అని చూస్తున్నారా. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మనం డైట్ ఎంత మెయింటైన్ చేస్తున్నామో దాంతోపాటు వ్యాయామం కూడా తప్పనిసరిగా చేయాలి అని చెప్పి నేను డైట్ ఫాలో అయిన తర్వాత ఒక 4 days వరకు వెళ్ళలేదు. 4 days తర్వాత నుండి కంపల్సరీ వ్యాయామంకి అయితే వెళ్తున్నాను. ఈ వీడియో నాకు చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే నేను మార్నింగ్కి లేయడానికి అస్సలు ఇష్టపడను. ఎందుకంటే మార్నింగే మనకు ఫుల్ నిద్ర అనేది వస్తుంది కదా. సో ఇంకా వ్యాయామం విషయానికి వస్తే కనుక ఇక్కడ నేను మా ఇంటి రూమ్ దగ్గర నుండి 2 kilometers మాకైతే పార్క్ అయితే ఉన్నది సొసైటీలో. సో ఆ సొసైటీలో పార్క్ దగ్గరికి అయితే డైలీ వెళ్తున్నాము. 2 kilometers ఉంటుంది. 2 kilometers వెళ్ళడము రావడము, ఇక్కడ వాకింగ్ రన్నింగ్ అయిపోతుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ని బట్టి నేనైతే ఫిజికల్ యాక్టివిటీస్ అయితే చేస్తున్నాను. మరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా చేయాలి అనుకుంటున్నారా? ఇంట్లో ఉన్న వాళ్ళు మనకు వాకింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, అండ్ అలానే మనకు యోగా చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు. సో ఇవి లేనప్పుడు కూడా మనం యోగా మెడిటేషన్ చేసినా కూడా సరిపోతుందండి. ఇంకా దీనివల్ల పీసీఓడి అనేది ఎలా తగ్గుతుందంటే మనకు బరువు మెయిన్ అనేది తగ్గాల్సి ఉంటుంది. అండ్ అలానే మనలో ఉన్న కొవ్వు కరగాలి. దాంతోపాటు ఇన్సులిన్ నిరోధకత అనేది, అసలు పీసీఓడి అంటే ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే డిజీజ్ అనమాట అది. సో అందుకోసం అది తగ్గాలి అంటే కొవ్వు బరువు అనేది కంపల్సరీ తగ్గాలి. సో ఇవన్నీ తగ్గాలి అంటే డైట్ ఒక్కటే సరిపోదు, వ్యాయామం కూడా తప్పనిసరిగా చేయాలి. బట్ విలేజ్ పీపుల్స్, హౌస్ వైఫ్స్ వీళ్ళందరూ చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే విలేజ్లో మాటలు ఎలా ఉంటాయంటే ఏముంది భర్త తెచ్చి పెడుతుంటే ఇంట్లో కూర్చొని తింటూ ఉంటుంది, ఏ పనే పాట, అందుకే లావైంది, బరువెక్కిపోయింది, పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడతారు. వాళ్ళకైతే చాలా కష్టం అండి చేయటము. బట్ తప్పదు, 10 మంది మాటలు పట్టించుకుంటే మనమైతే మన లైఫ్ని అయితే లీడ్ చేయలేం కాబట్టి తప్పదు. సో ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎట్లా అనుకున్నా కూడా నాకైతే పర్లేదు. నాకైతే మా హస్బెండ్ సపోర్ట్ అయితే ఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్